అత్యంత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నానండి. ప్రైజ్ ది లార్డ్. ఎలాగున్నారు మీరు? కుటుంబం పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదండి? క్షేమంగా ఉన్నారని మేము నమ్ముచున్నాం. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి మన ప్రభువు నిన్నటికాల సమయం అంతా మనల్ని కాచి కాపాడి ఈ దినం మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మనం మహిమ చెల్లించాలి. ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి 30వ కీర్తన 5వ వచనం, సామ్స్ చాప్టర్ 30 వర్సెస్ 5. కీర్తన గ్రంథంలో నుంచి 30 అధ్యాయం 5వ వచనం. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయో నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంత మంచి ఈరోజు వాగ్దానము. ఆయనట ఒక నిమిషం మాత్రమే కోపడతాడంట. ఎందుకంటే మనము మనిష్టానుసారముగా వెళుతున్నప్పుడు, దేవునికి నచ్చినటువంటి మార్గంలో మనం వెళుతున్నప్పుడు ఆయన నిమిషం మాత్రం మన పట్ల కోపపడతాడంట. కోపపట్టి వారి తండ్రి ఎలాగైతే చెడు మార్గంలో వెళుతున్నప్పుడు మనకు దెబ్బ కొడతాడు కదా, దెబ్బ కొట్టాడు, సాయంకాలం మళ్ళా మనం బుజ్జగిస్తాడు, ఓదార్చుతాడు, ఏదన్నా తినడానికి తీసిస్తాను మరి రామాన్ని మనం ఓదారుస్తూ ఉంటాడు కదా. అలాగా తండ్రి కూడా మనం తప్పైన మార్గంలో వెళ్తున్నప్పుడు ఆయన కోపం మనం నిమిషం మాత్రమే ఉంటుందంట. కానీ ఎందుకంటే మంచి మార్గం నడిపించడానికి మన మంచి కోసమే దేవుడు ఒక నిమిషం మాత్రమే కోపపడతాడు. లేదంటే మన చెడ్డ మార్గంలో పోయి నశించిపోతాము, నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఆయన కోపము ఒక నిమిషం మాత్రమే ఉంటుందంట. ఆయన దయ చూడండి, ఆయన దయ అంట ఆయుష్కాలం అంతా, మన ఆయుష్నంతా కూడా మన పట్ల ఆయన దయ నిలిచి ఉంటుందంట అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనం మాత్రం ఒక నిమిషం మాత్రం కోపడినప్పుడు మనం ఒక ఏడుపు రావచ్చు, సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉంటుంది. ఆ కోపము ఆ ఏడుపు మనకు ఉంటుంది కదా. ఉదయకాలంలో సంతోషం కలిగజేస్తాడంట మన ప్రభు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మన పట్ల దయ చూపిస్తున్నాడు. మంచి వాగ్దానం కదండి. ఈరోజు దేవుడు మన పట్ల దయా దాక్షిణ్యపూరుడైన, ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన గొప్ప దేవుడు. దయా దాక్షిణ్యపూరుడు, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన గొప్ప దేవుడు అంట. అందుకనే ఆయన దయ ఆయుష్కాలం అంతా కూడా మన పట్ల నిలుస్తుంది అంటండి. ఆయన దయ కలిగిన దేవుడు, దయ హృదయం కలిగిన గొప్ప దేవుడు. ఈరోజు మనము ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాము? దేవుడు మంచి దయ కలిగి ఉన్నాడు. మన పట్ల దయ చూపించే దేవుడు అంటుండే కదా. మన ఇతరుల పట్ల మనం దయ చూపిస్తున్నామా? నశించి నరకనైపోతున్నటువంటి ప్రజల పట్ల, శ్రమలో, ఇరుకులు, ఇబ్బందుల్లో, నష్టాల్లో, కష్టాల్లో, కన్నీటిలో, ఏడుపులో, దుఃఖంలో, నిట్టూర్పులో పడి ఎంతో జనాలు నశించిపోతున్నారు కదండి. సమాధానం లేక కుటుంబాల్లో. ఈరోజు నువ్వు ఒక్క కుటుంబం పట్ల దయ చూపిస్తున్నావా? ఒక్క మనిషి పట్ల నువ్వు దయ చూపిస్తున్నావా? దేవుడు మన పట్ల దయ ఆయుష్కాలం అంతా కూడా మన పట్ల దయ చూపిస్తానన్నాడు దేవుడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఎవరినైతే మీరు ఎవరిని క్షమించలేకపోతారో నేను మిమ్మల్ని క్షమించను అన్నాడు. మీరు ఎవరినైతే క్షమిస్తారో నేను మిమ్మల్ని క్షమిస్తాను. ఈ భూలోకంలో మనం శరీరానుసారమైన మనుషులం కాబట్టి నాలుక మరి ఒకప్పుడు ఒక మాట, మళ్ళీ ఇప్పుడు ఒక మాట మాట్లాడచ్చు, తప్పులు పట్టొచ్చు, ప్రజల పట్ల కోపతాపాలు ఉండొచ్చు మన పట్ల. అయితే సాయంకాలం లోపల ఒకరికొకరు మాట్లాడుకోవాలి, ఒకరికొకరు కలిసిపోవాలని చెప్తుంది దేవుని వాక్యం. అంటే నువ్వు ఇతరుల పట్ల దయ చూపించాలి, నువ్వు ఇతరులను క్షమించే వ్యక్తిగా ఉండాలి. క్షమించే వ్యక్తిగా నువ్వు ఉంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు, మన పాపలను దేవుడు క్షమిస్తాడు. ఇతరులను క్షమించలేకుంటే మనల్ని దేవుడు నేను మిమ్మల్ని క్షమించలేను అన్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా ఆయన దయ ఆయుష్కాలం అంతా కూడా చూపిస్తాడంటే మన పట్ల ఈరోజు దయ చూపిస్తున్నాడు మన పట్ల. ఈరోజు దేవుడు ఆయన దయ ఈరోజు మన పట్ల, మన కుటుంబం పట్ల, మన బిడ్డల పట్ల నిలిచిను గాక. హల్లెలూయా. అంతేకాకుండా యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో చూడండి, ఒక మాట చూపిస్తాను మీకు. చూడండి, యెషయా గ్రంథం 54లో ఐజయా చాప్టర్ 54 వర్సెస్ 7. నిమిషం మాత్రమా నేను నిన్ను విసర్జించేదిని, గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చేదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక నిమిషం మాత్రమే, అక్కడ ఒక నిమిషం మాత్రమే మీద కోప్పడుతున్నాడు కదా దేవుడు. ఇక్కడ ఒక నిమిషం మాత్రమే నేను నిన్ను విసర్జిస్తాను, కానీ గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చేదను. గొప్ప వాత్సల్యత, ప్రేమ. దేవుడు మన పట్ల దయ, ఆయన దయ, ప్రేమ, వాత్సల్యత మన పట్ల చూపిస్తా అంటున్నాడు దేవుడు. అది ఎట్లా అని గొప్ప వాత్సల్యంతో నేను నిన్ను సమకూర్చెదను. చూసారా? మంచి వ్యక్తిగా మనల్ని దేవుడు సమకూరుస్తాడు, సరిదిద్దుతాడంట దేవుడు.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది. ఆయన నిమిషం మాత్రం మనం విడనాడతాడు. ఎందుకంటే మనల్ని అట్లా భయం చెప్తాడు దేవుడు. ఒక తండ్రి ఎలాగైతే ఒక అబద్ధం ఏదో చెప్పి భయం చూపిస్తారు, మనకు భయం చెప్తారు ఎక్కడికి వెళ్ళకుండా, తప్పని మార్గం వెళ్ళకుండా, అలాగే దేవుడు ఒక నిమిషం మాత్రం మనల్ని విడనాడతాడంట. భయం దేవుడు మనం విడిచిపెట్టాడని మనం భయపడేలాగా దేవుడు చేసి గొప్ప ఆశ్చర్యంతో మనల్ని నింపుతాడంట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. తన ప్రేమించే బిడ్డల్ని ఆయన గద్దించి సరైన మార్గం నడిపిస్తాడంట. అవసరమైతే ఒక దెబ్బైన కొట్టి సరైన మార్గంలో నడిపిస్తాడంట దేవుడు. ఎవరిని? తన ప్రేమించే బిడ్డల్ని శిక్షించి మంచి మార్గంలో నడిపిస్తాడంట. ఇతరు అనుజనులు తన ఇష్టానుసారంగా మీరు మీ పాటికి మీరు పాపాలు చేసుకుని అంటాడు దేవుడు. కానీ ఒకరోజు వాళ్ళకి తీర్పు అనేది ఉంటుంది. ఒకరోజు వాళ్ళకి దేవుని నిలబడాల, వాళ్ళకి దేవుని దగ్గరికి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ మనల్ని తప్పైన మార్గంలో పాల్గొని వెళ్లకుండా సరైన మార్గం నడిపించడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు, శిక్షిస్తూ ఉంటాడు, నీతిమంతులను ఆయన దృష్టిస్తూ ఉంటాడు కదా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. నిమిషం మాత్రమే మనల్ని దేవుడు విడనాడుతాడు. గొప్ప వాక్యంతో నేను సమకూరుస్తాను అన్నాడు దేవుడు. ఇక్కడేమన్నాడంటే నేను ఆయన కోపం నిమిషం మాత్రమే అంటున్నాడు. ఒక్క నిమిషం అంతే కోపము. మరలా ఆయన మన పట్ల ప్రేమ, జాలి, దయ కలిగి మనల్ని హత్తుకుంటాడంట దేవుడు. దేవుని నామానికి మహిమ కలిగిన ఎంత మంచి దేవుడు. ఎక్కడున్నాడండి? ఏ దేశంలో ఉన్నాడు చెప్పండి? అలాంటి మన దేవుని లాంటి మంచి దేవుడు ఎక్కడున్నారు? ఇంకా ఆయన తప్పక వేరే దేవుడు లేడు. ఆయనే మన నిజమైన దేవుడు. మన ప్రభువైన యేసుక్రీస్తే మన పాప శాపాల కోసం రక్తం కార్చిన గొప్ప దేవుడు ఆయన. ఆయన దయా దాక్షిణ్యం మరి పూర్ణుడు. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన గొప్ప దేవుడు. కాబట్టి ఆయన దయ ఆయుష్కాలం అంతా కూడా ఈరోజు నిలబడుతుంది మన పట్ల. ఈరోజు నువ్వు దుఃఖపడుతున్నావా? దేవుడు మనల్ని కోప్పడ్డా నా పట్లని దుఃఖపడుతున్నావా? ఈ రాత్రి అంతా ఏడుస్తున్నావా? ఉదయకాలంలో నువ్వు నవ్వుతావు, సంతోషంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మీరు వాగ్దానం ఉంచిన మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి ఇతరులకి. ఈ మంచి మాటలు విని వాళ్ళు కూడా ఆదరణ పొందుకుంటారు కదా. దేవుడు మీ కుటుంబాన్ని ఖచ్చితంగా దీవిస్తాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దయా దాక్షిణ్యం కలిగినటువంటి దేవుడు ఆయన, దయగలిగిన దేవుడు ఆయన. 18వ కీర్తనలో కూడా ఒక మాట ఉంది కదా, ఏముందంటే దయగల వారి పట్ల ఆయన దయ చూపించే దేవుడు, వినయం గల వారి పట్ల ఆయన వినయం చూపిస్తాడు, కఠిన నీడలు ఆయన కఠినంగా నడుచుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు దయ చూపిస్తున్నావు ఇతరుల పట్ల. దేవుడు మన పట్ల ఎంతో దయ చూపిస్తున్నాడు. మన జీవితకాలం అంతా కూడా దయ చూపిస్తున్నాను దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు. ఈరోజు నువ్వు ఇతరుల పట్ల దయ చూపించాలి, ఇతరులను క్షమించే హృదయం అని కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగినగా. కాబట్టి మీరు ఇతరులని దయ చూపించండి. పేదవారి పట్ల, విధురాల పట్ల, ప్రదేశాల పట్ల మనం దయ చూపించాలి. దేవుడు మన పట్ల దయ చూపించినాడు. ఈరోజు గొప్ప రక్షణ ఇచ్చినాడు. వారికి కూడా మనం దయ చూపించి రక్షణలోకి నడిపించే ప్రయత్నం మనం చేయాలి కదా. దేవుడు మన కుటుంబాన్ని ఖచ్చితంగా దీవిస్తాడు. దేవుడు ఈరోజు ఆయన దయంతా కూడా మన పట్ల నిలిచిండు గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవుడు ప్రభువా, దయా దాక్షిణ్య పూర్ణుడివి, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన గొప్ప దేవుడి, నిమిషం మాత్రం మనం వినాడితే గొప్ప వాత్సల్యంతో మనం నింపుతున్నందుకు మీకు వందనాలు ప్రభువా. అయా మీ కోపం నిమిషం మాత్రం ఉంటుంది, మీ దయ ఆయుష్కాలం అంతా కూడా నిలిచి ఉంటుందని లేఖనాలు చేస్తున్నాయి తండ్రి. ఈరోజు మా పట్ల దయ చూపిస్తున్నందుకు వందనాలు. మా పట్ల దయ చూపించే దేవుడు తండ్రి. ఈరోజు నిజంగా మా పట్ల కనికరం పడి దయ చూపిస్తున్నందుకు మీకు కోటాది కోట్ల స్తోత్రం తండ్రి. వీడియో చూసి ఆమె జీవితంలో దయ చూపించండి, కరుణించండి, కుటుంబాల పట్ల నెమ్మది సమాధానం తెచ్చండి. ఎవరికి ఉద్యోగం లేదో వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు యేసునామములో కలుగును గాక తండ్రి. మంచి కంపెనీలో తండ్రి, ఎవరి పట్ల ఎవరికైతే వివాహం కాలేదో వాళ్ళకి మంచి వివాహ సంబంధాలు సమకూర్చబడిన గాక. ఎవరికైతే గర్భఫలం లేదో మంచి గర్భఫలం యేసునామములో మంచి కుమారుడు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం స్వామి. ఎవరైతే సమస్యలు, అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళందరికీ నాయన ఈ గాయపడిన హస్తాలతో స్వస్థపరచమని ప్రార్థిస్తూ నజరేయుడు సజీవుడైన యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొందిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.